ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్ష ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని సార్ ఒకసారి చేయండి సార్. రండి జగన్ పక్క రండి. ఫోన్ ఒకసారి వెనక్కి తీయనా నువ్వు అన్న కొద్దిగా ఇటు వచ్చి లేకపోతే ఫోన్లో ఉన్నాడు. సార్ ఒక్కసారి చూడండి సార్. సార్ వెనకరా. ఓకే సార్. ఏ ఒక్కరికి కూడా ముందస్తుగా ఇవ్వవద్దు, డిస్టర్బెన్స్ అవుద్ది. కార్యక్రమం అయిన తర్వాతనే టిఫిన్లు టీలు. ఈరోజు ఒక థీమ్ ఇవ్వడం జరిగింది, జలం జీవం అని. దాంట్లో భాగంగా మచిలీపట్నంలో ఉన్న ఈ వాటర్ బాడీని చుట్టూరా ఉన్న చెత్త అంతా కూడా క్లియర్ చేస్తున్నాము. అంతేకాకుండా మచిలీపట్నంలో ఈ చెత్త పడే బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా గ్రీన్ స్పాట్స్గా కన్వర్ట్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది యాక్చువల్లీ. సో మళ్ళీ ప్రజలందరూ కూడాను వాలంటీర్స్ వాలంటీర్స్ అంటే ప్రతి ఏరియాలో ప్రతి డివిజన్లో కొంతమంది స్వచ్ఛందంగా రోజు ఒక ½ అవర్ స్వచ్ఛతకి కేటాయించే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు వస్తే వాళ్ళని స్వచ్ఛ సైనికులుగా గుర్తించి సో లిటర్ పికింగ్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయగలిగితే మొత్తం లిటర్ ఫ్రీ మచిలీపట్నం చేయాలి అనేదే మా ఉద్దేశం. థ్యాంక్ యూ. ప్రతి శనివారం కూడా నాయకులు కానీ అధికారులు కానీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క నిర్మాణం ఏదైతే డస్ట్ అయితే ఉందో, ఏదైతే వేస్ట్ అయితే ఉందో ఆ వేస్ట్ అంతా కూడా ఏరి ఎవరి వంతు వాళ్ళు దీంట్లో పాల్గొవాలని చెప్పి పిలిపిస్తే క్రమం తప్పకుండా ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, స్వచ్ఛాంధ్ర బోర్డు డైరెక్టర్ నాగమణి గారు మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అధికారులంతా కూడా పాల్గొని ఆదర్శంగా నిలవాలి. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛాంధ్రని కాపాడటంలో, దీన్ని స్వచ్ఛంగా ఉంచడంలో ఎవరికాళ్ళు పాల్గొవాలి. భారత ప్రధానమంత్రి మోడీ గారు కూడా సముద్రం అమ్మట డస్ట్ వ్యర్థ పదార్థాలు ఉంటే అన్నీ కూడా ఏరుతూ మనకు ఆదర్శంగా నిలిచారు. చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర గురించి ముందు నుంచి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భారతదేశాన్ని స్వచ్ఛాంధ్ర భారత్గా మార్చాలనేది వాళ్ళ ధ్యేయం. దాంట్లో పాల్గొన్నటువంటి అందరూ కూడా ప్రతి శనివారం కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.